అది కనిపెట్టారు. ఫ్యూచర్లో మేబీ మనందరికీ భవిష్యత్ రాజకీయంలో అట్లా అమరుస్తారేమో, మీరు ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, లేకపోతే మీ తలకాయ పగలగొట్టి అది పెట్టచ్చేమో. అంతేనా. కానీ టీడీపీ కూటమిలో ఉన్నారు కాబట్టి పవన్ సైలెంట్గా ఉండడం, రేపొద్దున్న అంటే ఇక సింగిల్గానే 5 ఏళ్ళు జగన్, ఎందుకంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీలు సపోర్ట్ లేదు, కాంగ్రెస్ పార్టీ అంటే ఓకే ఆమె వ్యక్తిగత ఎజెండాగా వెళ్ళిపోతుంది, వాళ్ళు ప్రశ్నించట్లేదు. నిన్న మొన్నటి వరకు ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నారు కాబట్టి సైలెంట్గా ఉంటాం. జగన్కి ఇంకా ఈ సింగిల్ ప్రయాణమనే 5 ఏళ్ళు బెటరే కదా అది. ఇప్పుడు ఎవరన్నా ఇంకోళ్ళు కూడా పోటీ పడుతుంటే ఈ అంశంలో ఇద్దరు పోటీ పడుతున్నారు. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు పోటీ పడేవాళ్ళు తెలంగాణలో, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ పోటీ పడుతున్నాయి. దానికంటే ఇక్కడ ఒకటే కదా, ఇక ఇంకా ప్రతిపక్షం అనేది ఏం లేదు. కాకపోతే నేను అనుకోవడం ఇన్ ఫ్యూచర్ కమ్యూనిస్టులు కలుస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద బాగా ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు అంగన్వాడీలు ఉద్యోగాలు తీసేస్తున్నారు, లేకపోతే ఇదేది స్కూళ్ళల్లో భోజనాలది వంట మనుషులు తీసేస్తున్నారు. వాళ్ళందరూ ఎవరు? కార్మిక సంఘాలు, కార్మిక చట్టాలంటే కమ్యూనిస్టులే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళేమో పక్కన గ్రౌండ్ లో ధర్నాలు చేస్తున్నారు, నాయకులు వెళ్ళి చంద్రబాబు గారి దగ్గర కూర్చుని షేక్ హ్యాండ్లు ఇచ్చి వస్తున్నారు. అదే కదా. కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళకి ఒత్తిడి పెరుగుతుంది కొన్ని రోజులు పోయాక. ఇప్పుడు ఏంటంటే సమస్యను ఏదో శాంతియుతంగా పరిష్కరించాలనుకుంటున్నారు, రేపు పెరిగి ఉద్యోగాలు పోతే ఏం చేయాలి? ఇక అదే కదా. ఈవెన్ ఫ్యాక్టరీలో కూడా కమ్యూనిస్టుల అనుబంధంగా ఉండే సంఘాలను పక్కన పెట్టేసేసి మా మనుషులు పెట్టుకోండి అనేటప్పుడు ఏమవుతుంది? కాబట్టి ఫ్యూచర్లో కలుస్తుంది. ఇది 2 నెలలే కదా అయ్యింది. అవును.